प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. బాహ్య నిత్య సుఖాసక్తి వాత్మసుఖ నివృతః ఘటస్థదీపవత్ స్వస్థ స్వాంతరే వా ప్రకాశతే. బాహ్య సుఖము అన్నప్పుడు ఇది పారిభాషిక పదం. సాధారణంగా బాహ్యము అంటే బయట అని కాదు. ఇక్కడ బాహ్యము అంటే అనాత్మ అని అర్థం. అనాత్మజన్య సుఖము, ఆత్మజన్య సుఖము. ప్రపంచంలో ఈ రెండు సుఖాలు ఉంటాయి. బయట నుంచి వచ్చేటువంటి సుఖం, నా సుఖం గాఢ నిద్రలో. నీకు సుఖం ఎక్కడి నుంచి వస్తోంది? బయట నుంచి ఏమీ రావడం లేదు. కానీ మీరు బాగానే ఉన్నారు కదా. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే జాగ్రత్తావస్థలో కంటే స్వప్నావస్థలో కంటే అక్కడే బాగున్నారు. బాహ్య సుఖము అంటే అది అనిత్య సుఖము, అనాత్మ సుఖము, విషయ సుఖము. మరి ఆత్మ సుఖము అంటే అది నిత్య సుఖము. ఇక్కడ శాస్త్రకారులు ఏమంటారు అంటే, వాళ్ళని మీరు అడిగారనుకోండి, ఏమండి ఈ తలకాయ నొప్పంతా ఎందుకు? బాహ్య సుఖంతోనే నేను సుఖంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను కదా, అది సరిపోతుంది కదా, దానికోసం మళ్ళీ ఇంత వేదాంతం దేనికి, అర్థం కాని చోట్ల తలబద్దలు కొట్టుకోవడం దేనికి అంటే, అప్పుడు శాస్త్రం అంటుంది, నాకేం సమస్య లేదు నాయనా, బాహ్యంగా సుఖంగా ఉండడం, అందులో ఉండలేవు, లోపల సుఖంతోనే సుఖంగా ఉండగలవు అని మేమేమీ అంటం లేదు. నువ్వు సుఖంగా ఉండడమే మాకు కావాలి. కాకపోతే నువ్వు అంటున్నది చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటిది. ఈ బాహ్య సుఖం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటిది. విషయ సుఖం అన్నది రిస్కీ జాబ్. ఎవరైనా సరే, ఏ మహాత్ముడైనా, ఏ భక్తుడైనా, ఏ వేదాంతైనా సరే ప్రపంచంలో అందరూ ఏడుస్తూ ఉండాలి అని అనుకోరు. కానీ ఆ బాహ్య సుఖం గురించి తెలిసిన వాడికి వాడేమంటాడు అంటే, నువ్వు సుఖపడకూడదు అని కాదు, అది ప్రమాదంతో కూడినటువంటిది అని అంటాడు. ఏదైతే ఏహి సంస్పర్శజా భోగా, ఇవన్నీ కూడా సంస్పర్శజా భోగాలు, నేరుగా వచ్చేటువంటి సుఖాలు కాదు. విషయాలు కలిసినప్పుడు వచ్చేటువంటివి. అలా వచ్చినవి విడిపోయినప్పుడు అది పోతుంది కూడా. ఈ జగత్తులో కలవడం అన్నది ఎంత సత్యమో విడిపోవడం కూడా అంతే సత్యం కదా. నువ్వు కలవడాన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుని విడిపోవడాన్ని మర్చిపోతే ఎలాగా? ఒకడు ఎవరో మరణిస్తే ఏడుస్తూ ఉంటే అక్కడికి ఇంకొక అతను వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావురా బాబు అని అడిగితే, ఫలానా వాడు మరణించాడు అని అన్నాడు. అందుకోసం ఏడుస్తున్నాను అంటే, మరణిస్తే మరణించాడు, దానికి ఏడవలసిన పనేమిటి అంటాడు ఈయన. నా దగ్గర బంధువు అండి, అందుకోసం నేను ఏడుస్తున్నాను అంటే, వాడు మరణించాడు అని నువ్వు ఏడవడం లేదు, నీ అజ్ఞానం కారణం చేత నువ్వు ఏడుస్తున్నావు అని అన్నాడు. ఎందుకంటే జన్మ ఎంత సత్యమో మృత్యువు కూడా అంతే సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాం? జన్మను మాత్రమే స్మరిస్తున్నాం, మృత్యువుని విస్మరిస్తున్నాం. ఇది గనక తెలిస్తే ఇక దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అలాగే మృత్యు అన్నది ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ, ఎవరికి, ఎందుకు వస్తుందో చెప్పడం
కష్టం. ఇది గనక తెలిస్తే అది మిమ్మల్ని దుఃఖపెట్టదు. అది తెలిసిన నాడు వాడేదో పోయాడు అన్న చిన్న బాధ ఉంటుందే కానీ అది దుఃఖపెట్టదు. కొంతమంది అయితే వాళ్ళకి ఆ దుఃఖం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. మాటి మాటికి ఎవడైనా కొత్తవాడి ఇంటికి వస్తే చాలు, మామూలుగా ఉన్నప్పుడు వీడు బాగానే ఉంటాడు, కొత్తవాడు ఎవడైనా వచ్చాడా ఏమైంది అని అడిగితే చాలు, ఇక దుఃఖం అన్నది ఆగనే ఆగదు. వాడేదో సెలవులు ఎంజాయ్ చేద్దామని వస్తే వాడి పనంతా అయిపోయినట్టే లెక్క. కాబట్టి అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే సత్యాన్ని విస్మరించడమే దుఃఖానికి కారణము. ఇక్కడ కలవడము ఉన్నది, విడిపోవడం కూడా ఉన్నది. కలవడం వల్ల వచ్చినటువంటి సుఖము విడిపోవడంతో పోతుంది, తద్వారా దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ఇవాళ మనం ధనం వల్ల సుఖం వస్తుంది అని అనుకుంటున్నాం. దానివల్ల ఏవో సౌకర్యాలు వచ్చాయి, సౌకర్యాలు కలిగాయి. రేపు ఆ ధనం పోతుంది కూడా. ఎందుకంటే మహామహుల దగ్గరే ఆ ధనం నిలవడం లేదు. ఇవాళ పిల్లల ద్వారా నాకు సుఖం వస్తుంది అని అనుకుంటే వాడు మిమ్మల్ని కాదని ఏదో పని చేయవచ్చు. మీరు వాడికి చక్కగా సాంప్రదాయబద్ధమైనటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారు. అలా అనుకుంటే వాడు పోయి ఏదో నైజీరియా అమ్మాయిని చేసుకుని రావచ్చు. ఇవన్నీ కూడా ఆస్కారాలండి. మనం ఈ ఆస్కారాలని చూడకుండా మీరు మిమ్మల్ని పూర్తిగా అందులో మీరు గనక మునిగిపోతే దుఃఖం తప్పదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ దుఃఖానికి ఎవరూ కారణం కాదు, మీ యొక్క తప్పుడు ఆలోచనే దానికి కారణం. అలాగే మీ సుఖానికి కూడా ఎవరు కారణం కాదు, మీ యొక్క సరి అయిన ఆలోచన దానికి కారణం. అయితే ఇక్కడ బాహ్య సుఖం అన్నది ఎందుకు దుఃఖ కారణం అంటున్నారు అంటే, మొట్టమొదటిగా ఆ బాహ్య సుఖం అన్నది దాన్ని మీరు ఊహించలేరు, అది ఊహకి అందనిది. బాహ్య సుఖాన్ని మీరు ఊహించగలరా చెప్పండి? ఇలా చేస్తే అలా అవుతుంది అంటే అలా మీరు ఊహించుకుంటున్నారు అంతే, అనుకుంటున్నారు. కానీ దానికి విరుద్ధంగా కూడా అవ్వచ్చు. ఎందుకు అలా అవుతుంది అంటే, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. మీరు ఒక విధంగా అనుకుంటే కర్మఫలం వేరే రకంగా ఉండవచ్చు. మీరు అనుకుంటున్నారంతే ఇలాగవుతుంది అని. ఎలా అవుతుంది అన్నదాన్ని మీరు ఊహించలేరు, అది ఊహకి అందనిది. నాకు బాహ్య సుఖం వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని మీరు చెప్పలేరు. అది మీరు అనుకున్నట్టుగా రావచ్చు, అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, అనుకున్న దానికంటే కూడా విపరీతంగా కూడా రావచ్చు. నేను 1,00,000 రూపాయలు నాకు వస్తుంది అని అనుకున్నాను, కానీ 3 లక్షలు రావచ్చు, 1,00,000 రూపాయలే రావచ్చు, లేకపోతే 55,000 రావచ్చు. ఇంకొక ఆస్కారం, నాదే 1,00,000 రూపాయలు పోవచ్చు. బిజినెస్ వాళ్ళని అడగండి, మీరెప్పుడూ కూడా అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగిందా అంటే కొన్నిసార్లు వస్తుందండి, ఎక్కువ సార్లు అనుకున్న దానికంటే విపరీతంగానే వస్తోంది అని అంటారు. అందుకోసమే ఈ ఉంగరం పెట్టుకున్నాను అని అంటాడు. సరే, ఇక ఉంగరం చూపించాడు అంటే వాడు దుఃఖంతో ఉన్నట్టే లెక్క, వాడు సుఖంగా లేడు అని అర్థం. ఇదిగోండి ఈ మండల దీక్ష చేస్తున్నాను అని అన్నాడంటే వాడు సుఖంగా లేడనే అర్థం. కాబట్టి బాహ్య సుఖం అన్నది చాలా కష్టం, ఊహించడం కూడా చాలా కష్టం. అది మొదటిది. ఒకటి అయితే బాగుండు, ఇంకా చాలా ఉన్నాయి. రెండవది, బాహ్య సుఖం అన్నది దాన్ని నియంత్రించలేం. మొదటిది అన్ప్రెడిక్టబుల్, తర్వాతది అన్కంట్రోలబుల్. నాకు ఇలాగే కావాలి అంటే అలాగేం రాదు, దాన్ని మీరు నియంత్రించలేరు.
అది మీ వల్ల కాదు. దుఃఖం వచ్చింది కాబట్టి నేను దాన్ని సుఖంగా మారుస్తాను అంటే బ్రహ్మాది దేవతలు వచ్చినా కూడా ఆ పని చేయలేరు, దాన్ని నియంత్రించలేరు. ఇక మూడవది అన్సస్టైనబుల్. దాన్ని మీ దగ్గర ఉంచుకుందాము అని అనుకుంటే కుదరదు, దానిని నిలుపుకోవడం కుదరదు. అనుకున్నది అనుకున్నట్టే అయింది, కానీ అది ఎంతసేపు ఉంటుంది? ఆ పరిస్థితి ఎంతకాలం, ఎంతసేపు మీరు దాన్ని నిలబెట్టుకోగలరు? ఏదో సుఖం క్షణికం అని అంటూ ఉంటాం, కానీ దుఃఖమైనా సరే ఎక్కువ కాలం ఉన్నట్టు అనిపిస్తుంది. దుఃఖం ఎక్కువ కాలం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ సుఖం క్షణికమే, క్షణంలో అనిపిస్తుంది. అంటే సుఖం క్షణమే అని కాదు, క్షణకాలంలో అది అయిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది. దుఃఖం మీకు ఎంతో కాలం ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మొదట నేను దాన్ని ఊహించలేను, ఊహించినా నియంత్రించలేను, నియంత్రించినా సరే దాన్ని నిలుపుకోలేను. ఆ విధంగా విషయ సుఖాలను నేను నిలబెట్టుకోలేను. ఆ తర్వాత భోగే రోగభయం. ఆ విషయ సుఖాలు, ఆ భోగాల తర్వాత మళ్ళీ రోగభయం అన్నది ఎలాగా ఉండనే ఉన్నది. కాబట్టి బాహ్య నిత్య సుఖాసక్తిం హిత్వా. హిత్వా అంటే వదిలేసి, అంటే ఇక్కడ మిమ్మల్ని బాహ్య సుఖాలను వదిలేయమండం లేదు. మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా సరే మీ ప్రారంధంలో ఏది ఉంటే ఆ సుఖం వచ్చి తీరుతుంది. మీకు కూడా మీకు మీరుగా తప్పించుకోలేరు. ఒక ఆయన నేను పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతానండి అంటే ఇక్కడ తగిలే దెబ్బే అక్కడ తగులుతుంది. కానీ ఒకటే తేడా, ఇక్కడ మీ ఆవిడితో తినే దెబ్బ అక్కడ పూజారితో తింటారు, కానీ దెబ్బ ఎలాగైనా తగులుతుంది. దాని నుంచి మీరు తప్పించుకోలేరు. అంతెందుకండి, చంద్రుడి కథే వినండి. చంద్రుడికి దక్షుడు శాపం పెడతాడు. నీకు 27 మంది అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేస్తే ఒక్క రోహిణితోనే అనురాగంతో ఉంటున్నావు, ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు అని చెప్పినా నీ అందాన్ని చూసుకునే కదా ఇంతలా నువ్వు విర్రవేగుతున్నావు, నీ అందం క్షయరోగం వచ్చి పోవుగాక అని శపిస్తాడు. ఇక చంద్రుడు అటు ఇటు తిరిగి నేరుగా పరమేశ్వరుడి దగ్గరికే వెళ్తాడు, రక్షించండి మహాప్రభు అంటూ. అరే వచ్చావు కదా, సంతోషంగా ఉండు, ఇంతకీ ఏమిటి నీ బాధ అంటే, లేదండి కైలాసంలో ఎవరి శాపము పనిచేయదు కదా, అందుకోసం మీరే నన్ను రక్షించాలి అని అంటే, సరే వచ్చావు కదా అభయం ఇస్తున్నాను, నీకేం అవదు, ఇంతకీ గొడవ ఏమిటి అన్నాడు. దక్ష ప్రజాపతి నన్ను శపించాడు, అందుకోసం ఇలా వచ్చాను అని అన్నాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఇరకాటంలో పడతాడు. ఎందుకంటే ఇంతకుముందు దక్ష ప్రజాపతికి ఈయన అభయం ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం, నీవు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎవరిని శపించినా సరే నేను మధ్యలోకి రాను అని ఒక ఒప్పందం ఉన్నది వాళ్ళ మధ్య. ఇప్పుడు చంద్రుడికి పరమేశ్వరుడికి కాదు వైరం, దక్షుడికి పరమేశ్వరుడికి వైరం వచ్చేలా ఉన్నది. ఎందుకంటే చంద్రుడికి అభయం ఇచ్చాడు, ఆయనతో ఒప్పందం ఉన్నది. ఇప్పుడు ఎలాగా అంటే మళ్ళీ ఒక త్రిసభ్య కమిటీ ఒకటి వేశారు. విష్ణుమూర్తిని చైర్మన్గా కూర్చోబెట్టి ఆ చంద్రుడి రూపాన్ని 2గా విభజన చేశారు. ఒక చంద్రుడు పర్మనెంట్గా ఎప్పుడూ కూడా మార్పు లేకుండా యవ్వనంతో ఉన్నటువంటి చంద్రుడు శివుడి దగ్గర ఉంటాడు. 2వ చంద్రుడు అతనికి క్షయవ్యాధి లాంటిది వచ్చి క్షీణిస్తూ ఆ శాపం అమలయ్యేలాగా చూశారు. అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ చంద్రుడికి ఒక అభయం ఇస్తాడు. నువ్వు ఎలాగైతే క్షీణిస్తూ ఉంటావో 15 రోజులు క్షీణించి అదే విధంగా మళ్ళీ వృద్ధి చెందుతావు అన్న వరాన్ని ఇచ్చారు. అందుకోసమే మనకి పున్నమి నాటి నుండి అమావాస్య దాకా క్షీణించి ఆ తర్వాత మళ్ళీ చంద్రుడు వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రుడు అవుతాడు. అయితే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఆ శాపం అయితే పడింది కదా, వృద్ధి చెందడం, పరమేశ్వరుడి తల మీద కూర్చోవడం ఇవన్నీ ఉన్నా సరే క్షీణించడం అన్న శాపం అయితే ఫలించింది కదా.
కాబట్టి మీ ప్రారంధం కూడా పని చేస్తుంది. కానీ ఇలాంటివి చెప్తే మీకు నచ్చవు కదా. పండరీపురం వెళ్ళిరండి, మీ పాపాలన్నీ పోతాయి అంటే అక్కడికి పరిగెడతారు. ఇక్కడేమో పండరీపురం కాదు, కైలాసం వెళ్ళినా వైకుంఠం వెళ్ళినా సరే ఏమీ అవదు అని అంటుంటే, ఆ విధంగా ఈ శాస్త్రం చెప్తోంది. కాబట్టి శాస్త్రకారులు అంటున్నారు, బాహ్యంలో నువ్వు అనుభవించే సుఖాలన్నీ కూడా అనిత్యం. ఆ సుఖాన్ని నువ్వు వదల్లేవు, దుఃఖాన్ని కూడా ఏమీ చేయలేవు. కాబట్టి ఏం చేయాలి? ఆసక్తిని హిత్వా, జ్ఞాని అయినా అజ్ఞాని అయినా సరే ఈ బాహ్య సుఖాల పట్ల వాళ్ళకి ఎలాంటి తారతమ్యం ఉంటుంది అంటే, జ్ఞాని వాటితో తాదాత్మ్యం చెంది ఉంటాడు, జ్ఞాని అసలు పట్టించుకోడు. ఈ చిన్న మార్పు వస్తే చాలు, మీరు తాదాత్మ్యత చెందకుండా ఉంటే చాలు, వాటి మీద ఆసక్తిని వదిలేస్తే చాలు. ఒక ఇద్దరు ఉన్నారు, అందులో ఒకడు జ్ఞాని, ఒకడు అజ్ఞాని. ఈ అజ్ఞానికి ఏ సినిమా వచ్చినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఈ జ్ఞాని వాడి ఫ్రెండు, సరే రమ్మంటే అతను కూడా ఏదో కాలక్షేపానికి సినిమాకి వెళ్ళాడు అని అనుకుందాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత టిక్కెట్లు దొరకలేదు. జ్ఞాని సరే వెళ్ళి చూద్దాంలే అన్నట్టుగా వెళ్ళాడు. కానీ అజ్ఞాని మాత్రం ఎలాగైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఆ తర్వాత ఆ మైకోట్ పట్టుకుని ఇదొకటి మొదలైంది కదా, సూపర్ హిట్. ఆ రోజుల్లో అయితే 100 days గ్యారంటీ అని చెప్పేవారు. ఈ రోజుల్లో 500 crores in 5 days అని ఏదో వీడు రివ్యూ ఇస్తూ ఉంటాడు. కానీ టికెట్లు దొరకలేదు. అప్పుడు జ్ఞానికి అజ్ఞానికి ఎలా ఉంటుందండి? జ్ఞాని ఏదో దొరకకపోతే పోయింది, ఏం చేస్తాం పర్వాలేదు అంటాడు. ఎందుకంటే దాంతో అతను తాదాత్మ్యత చెందలేడు. కానీ అజ్ఞానికి ఎంత బాధో చెప్పలేం. వాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా చేసుకునేవాడు చాలామంది ఉన్నారు. మీరు గనక ఎవరి మీదైనా సరే ఎమోషనల్లీ డిపెండ్ అయ్యారు అని అనుకోండి, అప్పుడు మీకు దుఃఖమే దుఃఖం. ఏదో మామూలుగా ఆధారపడడం వేరు, కానీ జ్ఞాని విషయంలో అలా కాదు. వాట్ నుంచి సో వాట్, అదేదో ఈశ్వర ప్రసాదంగా అనుకుని హ్యాపీగా ఉంటాడు. అదే ఇక్కడ చెప్తున్నారు, బాహ్యాస్ అనిత్యం. ఆ బాహ్య సుఖంతో తాదాత్మ్యం చెందకుండా దాన్ని వదిలేస్తాడు. క్షణభంగూరమైనటువంటి సుఖం కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటే అది మూర్ఖపు చర్య అనిపిస్తుంటుంది. ఎందుకంటే అది ఎప్పుడూ మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్యాంటు వేసుకోవాలండి, దాన్ని కింద పెట్టి కాళ్ళు అందులో దూర్చి వేసుకోవాలి. కానీ దాన్ని నేను చేతులు దూర్చి వేసుకుంటాను అంటే అది బాధ పెట్టక తప్పదు. అందులో ఎవరి తప్పు లేదు, టైలర్ తప్పు లేదు, ప్యాంటు తప్పు లేదు, మరి ఎవరి తప్పు లేదు. నీకు వేసుకునే విధానం తెలియడం లేదంతే. అలాగే చిన్నపిల్లలతోటి వాడికి ప్యాంటు కొనిస్తే తొడుగుతాను అంటే వాడు నేనే తొడుక్కుంటాను అని అంటాడు. కానీ అలా తొడుక్కోలేక అటు ఇటు తిరిగి కింద పడతాడు కూడా, తర్వాత ఏడుస్తాడు. అలా వేసుకోలేక వాడు ఏడ్చినట్టుగా భావోద్వేగాలతో ప్రపంచంలో ఎవరి మీద మీరు ఆధారపడినా సరే అలాగే దుఃఖం తప్పదు. మరి ఎవరి మీద ఆధారపడాలి అంటే భగవంతుడి మీద ఆధారపడండి, పర్వాలేదు. కాబట్టి మీరు ఊహించలేరు, నియంత్రించలేరు, నిలుపుకోలేరు. ఈ మూడు ఉన్న చోట కనుక మీరు భావోద్వేగాలతో ఆధారపడితే దుఃఖం తప్పదు. అది మూర్ఖపు చర్య అవుతుంది. అంటే దుఃఖం తప్పదు, అలాంటి స్థితి జ్ఞానికి ఉండదు. భావోద్వేగాలతో అతను ఎవరి మీద ఆధారపడ్డు, కాబట్టి జ్ఞానికి దుఃఖం ఉండదు. అలాగే ఆత్మసుఖ నివృత్త. ఒకవేళ గనక నేను భావోద్వేగాలతో ఒకరిపై ఆధారపడితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చినా సరే ఏమీ చేయలేరు. అలాగా ఆత్మసుఖం మీద ఎవరైతే ఆధారపడి ఉంటాడో వాడు స్వస్థుడు అవుతాడు. దీనికి కూడా రెండు అర్థాలు.
స్వస్థః అంటే తన యొక్క స్థితిలో తాను ఉంటాడు. రెండవ అర్థం కూడా ఉన్నది, వాడు ఆరోగ్యంతో ఉంటాడు అంటే మానసిక ఆరోగ్యంతో ఉంటాడు, వాడికి చికాకులు ఉండవు అని. ఇంకా ఏమంటున్నారు అంటే స్వాంతరేవ ప్రకాశతే, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు అంటే అర్థం ఏమిటి? దేని మీద ఆధారపడడు, తనలోనే తాను ప్రకాశిస్తూ ఉంటాడు. ఎలాగా అంటే దానికి కూడా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అంటే ఘటస్థ దీపవత్, కుండలో పెట్టినటువంటి దీపంలాగా అక్కడ కదలికలు ఏమీ ఉండవు, పూర్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది దేని మీద ఆధారపడి లేదు, అతను పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా చెప్పిన తర్వాత 52వ శ్లోకంలో మరొక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉపాధిస్తోపి తద్ధర్మై అలిప్తో వ్యోమవన్ముని సర్వ విన్మూఢవత్తిష్టేత్ అసక్తో వాయువచ్చరేత్. మీరు ఎన్ని వేషాలు వేసినా ప్రారబ్ధ కర్మ అయితే ఇంకా మిగిలి ఉన్నది. ఆ ప్రారబ్ధ కర్మ దేహం మీద దాని యొక్క ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. మీరు ఎంత జ్ఞాని అయినా సరే, మీ వెనకాతల ఎంత లైట్ వచ్చినా సరే, శరీరం ఉంది అంటే ప్రారబ్ధం ఉన్నది. కాబట్టి అది దాని ప్రకారం నడుస్తూనే ఉంటుంది. దేహానికి ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు రావచ్చు, చెడు పరిస్థితులు రావచ్చు, అంతకంటే అధ్వానమైనటువంటి పరిస్థితులు రావచ్చు. జ్ఞానికి మంచి రోజు ఉంటుంది, అలాగే ఒక్కోసారి దగ్గు జలుబు ఇవన్నీ వస్తూనే ఉంటాయి కదండి. ఇంకోసారి మంచి పరిస్థితి ఉంటుంది. ఆయనకి ఒక్కొక్కసారి చెప్పగానే ఏకసంతాగ్రాహిలాగా గ్రహించేటువంటి శిష్యులు ఉంటారు. ఇంకొకసారి ఎలాంటి శిష్యులు దొరుకుతారు అంటే వాళ్ళకి చెప్పగా ఇతను మర్చిపోయేటువంటి స్థితి వస్తుంది. అలా పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు వస్తూ పోతూ ఉంటాయి. కానీ వాటి వల్ల అతను విచలితుడవడు, డిస్టర్బ్డ్ అవ్వదు. ప్రారబ్ధం నడుస్తున్నప్పటికీ ఆయన విచలితుడవడు. ఎవడు ప్రారబ్ధం కారణంగా ఏదైనా కష్టం వస్తే అజ్ఞానికి ఇంకొకడు వచ్చి వాడిని ఓదార్చాలి. అయ్యో ఎంత కష్టం వచ్చింది అని అంటూ ఓదార్చాలి. అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయా నాయనా, బాగవుతుందిలే, మంచి రోజులు వస్తాయిలే అంటూ ఓదార్చాలి. మరి జ్ఞానికి కూడా కష్టాలు వస్తాయి కదా, ప్రారబ్ధం కారణంగా ఆయనకు కూడా కష్టాలు వస్తాయి. కానీ ఇక్కడ తేడా ఏమిటి అంటే జ్ఞాని ఇతరులను ఓదారుస్తాడు. అతనికి కష్టం వచ్చినా సరే ఆయన ఇతరులను ఓదారుస్తాడు. కానీ అజ్ఞాని మాత్రం వాడికి ఓదార్చేవాడు కావాలి, అజ్ఞానికి చెప్తూ ఉండాలి. కానీ జ్ఞాని మాత్రం తన కష్టాన్ని అనుభవిస్తూ కూడా ఇతరులకు చెప్తూ ఉంటాడు. ఇదంతా నాటకం నాయనా, మీరు బాధపడకండి అంటూ చెప్తూ ఉంటాడు. ఇలాంటిది మనం రమణ మహర్షి జీవితంలో మీరు స్పష్టంగా చూడొచ్చు. ఆయన మిగతా వారిని ఓదార్చేవారు. మిగతా వాళ్ళు వచ్చి స్వామి మీకు ఎంత కష్టం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అని అన్నప్పుడు వస్తే వచ్చిందిలే, దాంతో మనకి సంబంధం ఏమిటి, ప్రారబ్ధం తన పని తను చేసుకుపోతుంది అని అంటూ ఉల్టా వీళ్ళని ఓదార్చేవారు. ఎవరిని ఓదారిస్తున్నారో తెలిసేది కాదు. అది ఎంత గొప్ప స్థితి అండి. ఆ స్థితిలో ఇతను ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే ఉపాధిస్థః, ఆ ఉపాధిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆత్మజ్ఞాని అయిన తర్వాత మీలోంచి ఏదో క్యాండిల్ లైట్ ఎక్కడికో వెళ్ళి కలవదు. మీకు ధ్యానంలో ఎప్పుడైనా అలా అనిపిస్తే అది సినిమా ప్రభావం మాత్రమే. మీకు ఇలాంటి లైట్లు గీట్లు కనిపిస్తున్నాయి అంటే చిన్నప్పుడు అలాంటి సినిమాలు ఎక్కువ చూసి ఉంటారు, అందుకోసం అలా అనిపిస్తుంది. కానీ ఏ మార్పు ఉండదు. అప్పుడు కూడా మీరు ఉపాధిలోనే ఉంటారు. ఉపాధితో వ్యవహరించక తప్పదు. దాంట్లోంచి బయటపడాలి అంటే ఒకే ఒక మార్గం, ఆత్మహత్య చేసుకోవాలి. కానీ అలాంటి పనులు జ్ఞాని చెయ్యడు కదా. ఆ ఉపాధి నడుస్తూనే ఉంటుంది. ఉపాధిస్తోపి మునిహి
ముని అంటే ఇక్కడ జ్ఞాని అని అర్థం. మననశీలవాన్, నిరంతరము ఆత్మ గురించి మననం చేస్తూ ఉన్నవాడు. తద్ధర్మై ఆలిప్త, వాటిలో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క గుణాలను అంటుకోకుండా ఉంటాడు. కానీ మనకు మాత్రం అంటుకుంటూ ఉంటాయి. కానీ జ్ఞానికి స్పష్టంగా తెలుసు కాబట్టి అంటుకోకుండా ఉంటాడు. ఎలాగా అంటే వ్యోమవత్. వ్యోమవత్ అంటే ఆకాశంలాగా. ఆకాశంలో ఎన్ని ఉన్నా సరే, దేని గుణమైనా సరే ఆకాశానికి అంటుకుందా చెప్పండి? పూజా గదిలో ఉన్నటువంటి గంధపు వాసన ఏమైనా ఆకాశానికి అంటుకుందా? అక్కడే ఉన్నటువంటి పసుపు కుంకుమలు వాటి యొక్క రంగు ఏమైనా ఆకాశానికి అంటిందా? అలాగే వంటింట్లో మీ ఆవిడ చేస్తున్నటువంటి పోపు వాసన, ఆ వాసన ఆకాశానికి ఏమైనా అంటిందా? ఆ విధంగా జ్ఞాని అన్నింటితోనూ వ్యవహరిస్తున్నా సరే అతనికి స్పష్టంగా తెలుసు కాబట్టి దేనికి అంటుకోడు. కాబట్టి వ్యోమవత్ అలిప్త, ఆయన్ని ఏది కూడా విచలితం చెయ్యదు, డిస్టర్బ్ చెయ్యదు. తర్వాత సర్వవేత్, ఈయన ఇప్పుడు ఎవరు అంటే సర్వజ్ఞుడు, శుద్ధ చైతన్య రూపేణ అతను అన్నీ తెలిసినవాడు. మళ్ళీ అన్నీ తెలిసినవాడు అంటే ఆయనకి బ్రహ్మమేమిటో జీవుడేమిటో జగత్తేమిటో పూర్తిగా తెలుసు. అంతేగాని అన్నీ తెలుసు అన్నప్పుడు మనకి తోచినటువంటి దిక్కుమాలిన అర్థాలన్నీ అక్కడ పెట్టకూడదు. అన్నీ తెలిసిన వాడు అంటున్నారు కాబట్టి మా బావమరిది ఫ్రెండ్ కూతురు పెళ్ళి ఎప్పుడు అవుతుందో తెలుసా అంటే తెలియదంటే తెలుసు అన్నారు కదండి. అన్నీను సర్వజ్ఞుడు అన్నాడు అంటే అలా కాదు. జీవ జగత్ ఈశ్వరుడు విషయాల్లో సంపూర్ణ జ్ఞానం అతనికి ఉంటుంది. సర్వజ్ఞుడు అంటే అది అర్థం. మా గురువుగారు సర్వజ్ఞుడండి ఎలా చెప్పగలుగుతున్నావు అంటే మొన్న నేను ఏం తిన్నానో ఆయన చెప్పేయగలిగారు. అలా చెప్పగలిగాడు అంటే నువ్వు తిన్నది మూతికి ఒంటికి పట్టించుకుని వెళ్ళి ఉంటావు. అంతేగాని ఆయన ఏదో మహాత్ముడు అందుకోసం చెప్పగలిగాడు అని కాదు. అలా నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ వీడి భావమే గనక నిజమైతే పాపం ఆ గురువు చేస్తాడు. ఆ గురువు అడిగాడు అనుకోండి, ఎలా ఉన్నావురా నాయనా అంటే మీకు తెలియంది ఏముంది స్వామి, ఎంతమంది పిల్లలు, మీ దయ, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది, రేపు వస్తున్నావా అంటే ఏమోనండి మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని ఇలా సమాధానాలు చెప్తే ఆ గురువుకి పిచ్చెక్కుతుంది. ఎందుకంటే మీరేమో సర్వజ్ఞాయ గురువే నమః అంటున్నారు కదా. అప్పుడు గురువుకి సర్వజ్ఞత్వము అంటే అది కాదు. సర్వజ్ఞత్వము అంటే అన్నీ తెలిసి ఉంటాడు అని కాదు. అలా అయితే శ్రీకృష్ణుడికి సైకిల్ లేకపోతే కార్ టైర్కి పంచర్ ఎలా వేయాలో తెలుస్తుందా? ఎందుకో నాకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ విషయం కృష్ణుడికి కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే ఆ కాలంలో సైకిల్ లేదు, కారు లేదు, టైర్లు లేవు. అతన్ని మీరు మోటార్ సైకిల్ నడపగలరా అంటే ఏమో అంటాడు. అయితే మీరు జ్ఞాని కాదు అంటే అలాగా? అలా కాదు. అలాంటి దిక్కుమాలిన అవగాహన కాదు. సర్వజ్ఞుడు అంటే జీవ జగత్ ఈశ్వరుల గురించి సంపూర్ణంగా తెలిసినవాడు. కానీ మనం ఊహల్లో విహరించేవాడికి ఇలాంటి సమాధానాలు నచ్చవు. వాడు గురువు మీద ఆధారపడాలి. ఇది కొంత అప్రస్తుతమైనా సరే వినండి. చాలామంది గురువుల్ని ఎందుకు ఆశ్రయిస్తారు అంటే బలహీనత కారణంగా, జ్ఞానం కోసం కాదు. జ్ఞానం కోసం మీరు గురువు మీద ఆధారపడితే మీరు తరించిపోయారు. బలహీనత కారణంగా, ఆ బలహీనత కారణంగా మనం చిన్నప్పుడు తల్లి మీద ఆధారపడ్డాం, తండ్రి మీద ఆధారపడ్డాం, దాని తర్వాత భర్త మీద ఆధారపడ్డాం, భార్య మీద ఆధారపడ్డాం. అలా ఆధారపడుతూ వచ్చాం. అలాగ ఆధారపడినప్పుడు నేను ఎవరి మీద ఆధారపడ్డానో వాడు కూడా బలహీనుడే అని తెలిసిపోయేసరికి మనకి బాగా అనిపించదు. వాడు ఎవరు నన్ను తన భుజస్కంధాల మీద ఎక్కించుకుని నాకు ఆసరాగా నిలుస్తాడు అని చూశాడో ఆ దన్ను కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు వాడు గురువు మీద ఆధారపడతాడు. అలాగ ఆధారపడినప్పుడు
వీడు కొన్ని కల్పించుకుంటాడు. ఆ గురువేమీ చెప్పడు, కానీ వీడే ఆ గురువులో అవన్నీ కూడా కల్పిస్తాడు. ఆ గురువు చెప్పింది గనక వీడు వింటే మళ్ళీ వీడికి ఆధారపడడం కష్టం అవుతుంది, ఆధారపడడం బలహీనం అవుతుంది. నా గురువు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, నేను తుమ్మినా దగ్గినా అన్నీ కూడా తెలుసు అని అంటాడు. అలాగే వీడే అనుకుంటాడు. అయితే అలా అనుకోవడం వల్ల తప్పేమిటి అంటే, అలాగ ఉండడం వల్ల రాను రాను ఆ ఆధారపడడం పెరిగి పెరిగి చివరికి మానసికంగా మీరు బానిసలుగా తయారవుతారు. ఏ సంబంధమైతే మిమ్మల్ని సంబంధాల నుంచి విడగొట్టాలో ఆ సంబంధమే దరిద్రపు సంబంధం అయిపోతుంది. ఇలాంటి శిష్యులు గనక ఉంటే ఇక కొంతమంది గురువులు కూడా తయారవుతారు. ఇప్పుడు నా వాళ్ళనే నేను పెట్టి నేను ఉపన్యాసం చెప్తున్నప్పుడు నాకు సుగంధ వాసన వచ్చింది అని ఒకడు అన్నాడు అనుకోండి, ఇక తక్కిన వాళ్ళు కూడా నాకు గులాబీ వాసన వచ్చిందని ఒకడు, నాకు సంపెంగ వాసన వచ్చిందని ఒకడు, అలాగ చెప్పుకుంటూ పోతారు. దాన్ని అనుభవాలంటూ పుస్తకాలు కూడా వేస్తారు. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. ఈ మనస్సు అలాంటిది. ఒక టీచరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. నీళ్లతో ఉన్న బాటిల్ని మూత పెట్టి తీసుకొచ్చాడు. అప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, ఇందులో ఉన్నది అమోనియా గ్యాస్. ఇది చాలా భయంకరమైనటువంటి కంపుతో ఉంటుంది. ఇది 15 సెకండ్లలో 15 అడుగులు వేసేసరికి అయిపోతుంది. అది ఎవరికి చివరిగా వచ్చిందో చెప్పాలి, ఆ వాసన చివరిగా ఎవరికి వచ్చిందో చెప్పాలి అని తన ముక్కుకి మాస్క్ కూడా పెట్టుకున్నాడు. ఇదిగో ఇప్పుడు బాటిల్ మూత తెరుస్తున్నాను అంటూ తెరిచాడు. తెరిచి ఆ గదిలో చివరి దాకా నడిచాడు 15 అడుగులు వేసుకుని. ఒక 2-3 సెకండ్లు అవగానే ఒకడు చెయ్యి లేపాడు. ఏంటి, ఆ వాసన నాకు వచ్చింది అని. నెమ్మది నెమ్మదిగా ఆ 15 అడుగులు వేసేసరికి క్లాసులో వాళ్ళందరూ కూడా చేతులు లేపారు. అప్పుడు టీచర్ అన్నాడు, ఇది అమోనియా కాదు, ఏది కాదయ్యా, కేవలం నీళ్లురా బాబు అని అన్నాడు. అలా అనుకోవడం చూడండి. అలా అనుకోవడంతో ఎంత తప్పుడు నిర్ణయాలు వస్తాయో. ఒక హాస్పిటల్లో ఒక నర్సు చిన్న ప్లాస్టిక్ బాటిల్ ఇచ్చింది. అందులో యూరిన్ పట్టి, పొద్దున్నే యూరిన్ పట్టి నాకు ఇవ్వండి అని అంది. అయితే ఆ పేషెంట్ అల్లరి వెధవ పొద్దున్నే అదేదో జ్యూస్ తాగమని ఇస్తే ఆ ఆరెంజ్ జ్యూస్ని వడగట్టి అందులో బాటిల్లో పోసి ఇచ్చాడు. ఇది నిజంగా జరిగిందండి, నేను అబద్ధం ఆడట్లేదు. ఆ రంగు చూసేటప్పటికి ఆ నర్సు ఆశ్చర్యపోయింది. ఏమిటి ఈ రంగు అంటే, వాడేమన్నాడంటే, నిజమే, దీన్ని సరిగా వడగట్టలేదు, మళ్ళీ వడగట్టిస్తాను అని చెప్పి తాగేశాడు. ఆ నర్సుకి కళ్ళు తిరిగినంత పని అయింది. వాడేమో శుద్ధమైనటువంటి బాటిల్లోంచి మంచి ఆరెంజ్ జ్యూస్నే తాగాడు. కానీ ఈవిడేమనుకుంది, యూరిన్ తాగాడు అని అనుకుంటోంది. ఆ విధంగా మీరు ఊహించుకుంటే దాన్ని ఏం చేయలేం. ఇలాంటి సమస్యలు వేదాంతి దగ్గరకు కూడా వస్తుంటాయి. ఒకడు అంటాడు, మా గురువు గారు చాలా గొప్పవారండి, ఆయన నాకు మొన్న కలలో తరగతి చెప్పారు అని అంటాడు. ఇంత వేదాంతం విన్నా సరే ఇంకా కలలో క్లాస్ చెప్పారు అంటే ఇంకేం చెప్తాం. ఏదో గురువుగారు చెప్తున్నట్టు కల వచ్చింది, అంతవరకు ఓకే. మున్నాభాయ్ సినిమా మీరందరూ చూసే ఉంటారు. అందులో గాంధీజీ వచ్చి అన్నీ చెప్తూ ఉంటాడు. చివరికి వీడు చదవని విషయాలు అడిగారు, అప్పుడు గాంధీజీ రావడం లేదు, ఎవరూ రావడం లేదు. అలాగా మా గురువు గారు ఇది అది అంతా కూడా ఏదో మీరు ఊహించుకుంటున్నారు అంతే. కాబట్టి మీరు ఆకాశంలో లాగా అతుక్కుపోకుండా, అదంతా కూడా మీ తప్పుడు ధారణ. సర్వజ్ఞుడు అంటే ఇదంతా కూడా మీ తప్పుడు ధారణ. సర్వజ్ఞుడు అంటే అలా కాదు. జీవ జగత్ ఈశ్వరుల విషయంలో అతనికి ఏ సందేహము లేదు. మనకి మాత్రం అన్నీ డౌట్లే. దేవుడు అంటే ఎవరో తెలియదు, జగత్ అంటే ఏదో కనిపిస్తున్నది అదే జగత్తేమో అని అనుకుంటాం. ఈశ్వరుడు ఏమో వరాలు ఇచ్చేవాడేమో అని అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా అన్నీ డౌట్లే.
జ్ఞానికి అలాంటి డౌట్లు ఏం లేవు కాబట్టి అతను సర్వజ్ఞుడు, ఈయనకు అన్నీ తెలుసు. కానీ మూఢవ తిష్టేత్, తిష్టేత్ అంటే ఉంటాడు, కూర్చుని ఉంటాడు. ఎలాగా? మూఢవత్. మళ్ళీ ఈ పదంతో కూడా ఇంకో గొడవ. ఎందుకంటే ఏ మూఢుడైనా సరే నేను జ్ఞాని అని అనవచ్చు. మా గురువు గారు జ్ఞాని అండి, ఎలా చెప్పగలుగుతున్నావు? నాకు అలా అనిపించడం లేదే అంటే శాస్త్రం ఏమంటోందండి? అలా కనిపిస్తున్నాడు, మూఢుడిలాగా కనిపిస్తున్నాడు, కానీ ఆయన సర్వజ్ఞుడు. ఇక్కడ మూడవ తిష్టేత్ అంటే ఏమీ మాట్లాడకుండా ఉంటాడు అని అర్థం, తెలియని వాడిలా ఉంటాడు అని అర్థం. ఎవడో ఒకడు వచ్చి అడిగాడు, బ్రహ్మజ్ఞాని అంటే ఎలా ఉంటాడు? ఏమోనండి, నాకు తెలియదు అంటే ఏదో బట్టలు చించుకుని మట్టి తింటూ మట్టిలో పొర్లుతూ పిచ్చివాడిలా ఉంటాడు అని మీరు దయచేసి అనుకోకండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరందరూ వినుంటారు, అరుణాచలంలో ఒక ఆవిడ, మనస్థిమితం లేనటువంటి ఆవిడని అవధూత అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి అరుణాచలం వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుని చూడకుండా ఆవిడ వెంటబడి ఆవిడ ఉమ్మినా తిట్టినా కొట్టినా మహాప్రసాదం అని అనుకుంటున్నారు. ఇక అలాంటి మూఢుల గురించి ఏం చెప్తాం చెప్పండి? అందుకోసం ఇక్కడ మూఢవత్ అంటే సరిగా అర్థం చేసుకోవాలి. భజగోవిందంలో శంకరాచార్యుల వారు ఒక చోట అంటారు, రథ్యాచర్చట విరచిత కంతః పుణ్య వివర్జిత పంతః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవా. రమతే బాలోన్మత్తవదేవా అంటే బాలుడిలాగా, పిచ్చివాడిలాగా ఉంటాడు. నిజంగా అలాగా ఆ గురువు ఉంటాడు అని కాదు. ఇప్పుడు నన్ను గురువు అని అంటారా లేదా అంటే లేదండి. గురువు అంటే బట్టలు చింపుకొని జుత్తు దోసుకుని పిచ్చివాడిలాగా ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు చాలా తక్కువ లేరండి. పిచ్చిదాన్ని కూడా అవధూత అంటూ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పిచ్చివాడిలాగా, పిల్లవాడిలాగా అంటే నిజంగా పిల్లవాడని కాదు. పిల్లవాడికి ఆనందానికి ఏ చిన్న కారణమైనా సరిపోతుంది. ఆ చిన్న పిల్లవాడికి చిన్న చాక్లెట్ ఇవ్వండి, ఎంత ఆనందపడిపోతాడో చెప్పలేం. పెద్దవాళ్ళకి కోహినూర్ వజ్రం ఇచ్చినట్టు కలిగినటువంటి ఆనందం వాడికి చిన్న చాక్లెట్, అది కూడా సగం ఇవ్వండి, సగం కొరికి ఇచ్చినా సరే వాడికి ఎంత ఆనందమో. ఆ విధంగా ప్రతి చిన్న కారణానికి జ్ఞానికి ఆనందం వస్తుంది. అలాగే పిచ్చివాడు అని ఎందుకంటారు అంటే పిచ్చివాడు ఎందుకు సంతోషంగా ఉంటున్నాడో వాడికి తెలియదు. వాడిని అడిగినా వాడికి తెలియదు. ఏదో కారణం ఉండే ఉంటుంది కానీ తెలియదు. అలాగా మీరు జ్ఞాన దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఆనందంగా ఉన్నారు అంటే ఏమో అని అంటాడు. కారణం చెప్పకపోవచ్చు, ఎందుకంటే అతను సహజ ఆనందుడు, మనలాగా విషయానందుడు కాదు. ఆ విధంగా చెప్పడానికి అలా పోలుస్తున్నారు అంతే తప్పితే వాడు నిజంగా పిల్లవాడు పిచ్చివాడు కాదు. మూఢవత్ అంటే అది. అంతేగాని మీకు ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే ఒక బోర్డు ఏం పెట్టరు కదా, ఆత్మజ్ఞాని ఈజ్ అవైలబుల్, స్టూడెంట్స్ ఆర్ వెల్కమ్, ఏ కోర్స్ ఇన్ వేదాంత అంటూ ఎవడు కూడా బోర్డు పెట్టడు. ఆ చెప్పేవాడికి కూడా చాలా రూల్స్ ఉన్నాయండి. ఎప్పుడైతే ఒక శిష్యుడు శరణాగతుడై అడుగుతాడో అప్పుడే చెప్పమన్నారు. లేకపోతే వీడు చెప్పినా సరే అది అరణ్యరోధనం అవుతుంది. అడవిలో కూర్చుని ఏడవడం ఎంతో ఆసక్తి లేని శిష్యుడికి వేదాంతం చెప్పడం కూడా అంతే. అలాగా ఆసక్తి లేని వాడికి అలాంటి వాడు వచ్చి బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగితే ఏమోనండి అని అంటారు. ఆత్మజ్ఞానం ఎలాగా రావాలండి అని ఒకడు అడుగుతూ ఉంటాడు. అది కూడా ఎలాగా? కాఫీ తాగుతూ కాలు మీద కాలు వేసుకుని అని అడిగితే నాకు కూడా తెలియదండి, ఏదో మంచిగా ఉండండి,
నలుగురికి సహాయం చేస్తే ఎండాకాలంలో నీళ్లు పోస్తే చాలు, చలికాలంలో దుప్పట్లు పంచినా సరిపోతుంది అని చెప్తాడు. అతను మహాజ్ఞానియే, కానీ వాడు ఎందుకు అలా ఉంటాడు అంటే మూఢవత్. వాడికి ఎందుకు చెప్పడం లేదు అంటే అర్హత లేని వాడి ముందు మన విజ్ఞానాన్ని ప్రదర్శన చేసినా సరే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే ఎవడైనా వచ్చి స్వామి నాకు అది చెప్పండి అని అంటేనే అప్పుడు చెప్తాడు. దానికి సరి అయిన ఉదాహరణ ఎవరు అంటే మీ శ్రీకృష్ణుడే. అర్జునుడితోటి ఎంత సాంగత్యం అండి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా. కానీ ఎప్పుడైనా సరే నాకు వేదాంతం వచ్చోయ్ చెప్పమంటావా అని ఎప్పుడైనా అన్నాడా? అర్జునుడికి కూడా ఎప్పుడూ ఇతను మహాజ్ఞాని అని అనిపించలేదు. అందుకోసమే చాలాసార్లు ఆయన సందేహిస్తాడు. భగవద్గీతలో 11వ అధ్యాయం వచ్చిన తర్వాత అతను అంటాడు, నన్ను క్షమించు కృష్ణ, నిన్ను హే యాదవ హే మాధవ అంటూ వెక్కిరించాను. నీ ఆసనం మీద నేను వెళ్ళి కూర్చున్నాను, నువ్వు వచ్చినా కూడా నేను లేచి నిలబడలేదు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే నేను ఎంత పాపం చేశానా అని అంటాడు. ఎందుకంటే కృష్ణుడు మూఢవత్ ఆ విధంగా ప్రవర్తించాడు. మూఢుడు అంటే మూర్ఖుడు అని కాదు. భగవద్గీతలో కూడా ఎప్పుడైతే నేను నీ శిష్యుడను శిష్యస్తేహం అని అన్నాడో అప్పుడు మాట్లాడాడు. ఆ విధంగానే ఈ మహాజ్ఞాని మైకు పట్టుకుని ఏమీ తిరగడు, ప్రశాంతంగా ఉంటాడు. అర్హుడైన విద్యార్థి వెళ్ళి అడిగినప్పుడు మాత్రమే అతనికి చెప్తాడు. ఆ తర్వాత ఇక్కడ ఏమంటున్నారు అంటే అసక్తో వాయువచ్చరేత్. వాయువులాగా వాయువు మన చుట్టూ ఉంటూ మనల్ని నిలబడుతూ ఉన్నా కూడా వాయువు దేన్ని కూడా అంటుకోనట్టుగా అంతఃకరణలో అంత హాయిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు అని చెప్పారు. మిగతా శ్లోకాలని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.